ఈరోజు పాశ్రం 28. ముందు పాశ్రాన్ని చదువుకుని తర్వాత మనం దాని గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి తనే చదువుతూ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ఆండాతిరొడగడే శరణం అస్మద్గురుభ్యో నమః. హరే కృష్ణ. கரவைகள் பின்சென்று காரம் சேர்ந்துண்போம் அறிவொன்றும் இல்லாத ஆயக்குலத்து உந்தன்னை பிறவி பிறந்தனை புண்ணியம் யாமொழியோம் குறைவொன்றும் இல்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல மக்களுக்கு ஒழியாது அறியாத பிள்ளைகளும் அன்பினாள் உந்தன்னை சிறு பேர் அழைத்தவும் శ్రీ అరుళాదే ఇదైవాని తారాయ్ పరయేలోరంబావాయ్. తెలుగులో ఆలమందలతోటి అడవులలో పడితినడి కుడి ఎడమ తెలియని గోపకుల జలము నీవు తోడపుట్టిన పుణ్యమే మా పుణ్యం కొరత కొంచెము లేని గోవిందా నీతోడి సంబంధం కాదన్న పోవునది కాదురా. లోక మర్యాదలు లోతరంగని లేమలము చిన్న పేరు నిన్ను ప్రేమతో పిలిచేను కోపగించక స్వామి కరుణించి పరనిమ్ము జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఈ రకంగా ఆంధ్రాల తల్లి గోపికలు భగవంతుని ప్రార్థిస్తున్నారు అన్నమాట. దాని అర్థం చూసుకుంటే సారీ రెడీగా అర్థం లేదు. సరే, చదువుతుంటే మనం శ్లోక అది భాషణం ఒకటి చదువుతుంటే తెలిసిపోతుంది. క్లుప్తంగా చెప్పాలంటే పశువుల వెంట మేము వాటిని మేపుటకే అడవికి పోయి అచ్చటనే శుచి నియమం లేక తిని జీవించుటయే ప్రయోజనంగా తిని తిరిగేటి వాళ్ళం. ఏమీ జ్ఞానం లేని మా గోపవంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకు పుణ్యం. మాకెన్ని లోపములు నన్ను తీర్చగలిగినట్టు ఏ లోపం లేని వాడు కదా నీవు గోవిందా. ఓ స్వామి, నీతో మాకు కల సంబంధము పోగొట్టుకున్న వీలు కాదు. లోక మర్యాద నిరంగని పిల్లలం. అందుచే ప్రేమ వలన నేను చిన్న పేరు పెట్టి పిలిచాం. దానికి కోపం తెచ్చుకొని మమ్మల్ని అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు పరను ఒసంగము. ఈ రకంగా తల్లి భగవంతుని ప్రార్థిస్తుంది అనమాట. ఇంతకంటే ముందు కొంచెం ఈ యొక్క పాశ్రం కంటే ముందు జరిగింది తలుచుకుంటే గోపికలు మార్గశీర్ష స్నానం చేయాలని వచ్చామని భగవంతుడితో చెప్పుకుంటూ మన ముందు పాశ్రాలు ఏమని అడిగారంటే ఆ స్నానానికి కావాల్సినటువంటి పరికరాలను ఇవ్వమన్నారు. నిన్నటి పాశ్రంలో ఏమన్నారంటే ఆ వ్రతం అయిపోయినాక మేము ఈ వ్రతాన్ని ఆనందించాలి అంటే ఏమేమి ఆభరణాలని ఎలాంటి వస్త్రాల్ని తర్వాత ఆ భోగాన్ని మాకు నీవు ప్రసాదించమని ప్రార్థిస్తారనమాట. భగవంతుడికి వాళ్ళ హృదయాలు తెలుసు. ఎందుకంటే భగవంతుడు పరమాత్ముడు, అందరి హృదయాలు తెలుసు. వాళ్ళు గోపికలు కోరుకుంటుంది లౌకికపరమైనటువంటి ప్రయోజనం కాదు. వాళ్ళు అలౌకిక ఫలితాల కోసం వాళ్ళు ఈ స్నాన వ్రతాన్ని ఆచరిస్తున్నారని తెలిసినప్పటికీ వాళ్ళ నోటి నుంచే చెప్పించాలి. ఎందుకంటే విన్నవాళ్ళు సామాన్యంగా అరే వీళ్ళు కోరికలు కోరుతున్నారే అని అనుకుంటారేమో అని ఆ సందేహ నివృత్తి చేయించాలని స్వామి స్వయంగా వాళ్ళ నోటి నుంచే చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. మీరు కోరుకున్నవన్నీ చాలా చక్కగా ఉన్నాయి, కానీ మీరు ఏమన్నారంటే వాటిని పరిశీలించి వాటిని మాకు కృప చేయమని నన్ను వినతి చేశారు. కానీ నేను ఆలోచించి చూస్తే మీ అభిప్రాయం ఏంటో నాకు అర్థం కాలేదు అన్నారు స్వామి. ఎందుకంటే వ్రతం చేసి మహత్తరమైన అలంకరణలను భోగములను పొందాలన్నా ఆ పొందేందుకు ఒక అధికారం ఉండాలి కదా అని చెప్పి ఎప్పుడు ఈ ఒక ఫలప్రాప్తి కోసమే వీళ్ళు ఈ వ్రతాన్ని ఆచరించారు. కాబట్టి ఈ ఫలవ్యాప్తి పొందే దాంట్లో వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి మీరు ఇది కావాలి అని అడగంగా నేను ఇవ్వలేను. నేను ఇచ్చే ఫలితాన్ని అందుకునే అర్హత మీకు ఉందో లేదో నాకు తెలవాలి. మీరు
మీరు చేసినటువంటి ఆ సాధన గురించి కూడా నాకు చెప్పండి అని అంటారనమాట. ఎప్పుడైతే భగవంతుడు అలా చిన్న సందేహాన్ని వ్యక్తపరుస్తారో గోపికలు వాళ్ళ మనసును ఆయన ముందు పరుస్తారనమాట. వాళ్ళు కోరుకునేది ఏంటంటే లౌకికపరమైనది కాక అలౌకికమైనటువంటి భగవత్ కైంకర్యం. ఆ భగవత్ కైంకర్యాన్ని పొందే ప్రయత్నాల్లో వాళ్ళ పెద్ద యోగ్యత ఏం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారనమాట. వాళ్లకు యోగ్యత లేదు కానీ ఈ సర్వేశ్వరుడు భగవంతుడే ఉపాయము ఉపేయం అని తెలుసుకున్న వాళ్ళు అనమాట వీళ్ళు. ఆయన కరుణతోనే అతన్ని పొందవచ్చు అన్న విషయం వాళ్ళకు తెలుసు అనమాట. ఆ విషయాన్ని వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నవాడు కాబట్టి భగవంతుని ఏమని విన్నవించుకోవాలి, ఆయన ముందు ఏం విజ్ఞాపనలు చేయాలి అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఈ రకంగా ఈ పాఠంలో దాని గురించి వివరిస్తారనమాట. అయితే భగవంతుడే ఉపాయము అని ఎవరైతే భావిస్తారో, భగవంతుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్లకు ఆ భగవత్ తత్వం పట్ల ఆసక్తి, రుచి ఉండాలి. మనకు రుచించినప్పుడు ఆ పదార్థాన్ని మనం ఆస్వాదించలేం, ఒక వస్తువుని చూసి ఆనందించలేం. దానికి కావాల్సిన యోగ్యత ఏంటి అంటే రుచి ఉండాలన్నమాట. ఆ రుచి లేకపోతే వాళ్ళు అటువంటి భావన పొందలేరు. కాబట్టి ఏమన్నారు ముందు భగవంతుడితో, మాకు ఆ రుచి ఉందయ్యా అని చెప్తూ, నీకు మంగళం పాడేందుకే మేము వచ్చాము, నీ కటాక్షాన్ని మా మీద ప్రసరింపజేయి, నీ కళ్ళను మెల్లగా తెరుస్తూ ఒక ఆ కాంతిని మా మీద ప్రసరింపజేయి, నీ కోసమే వచ్చాము, మేము చేసిన ఈ వ్రతం నీ కొరికని ఇన్నిసార్లు ఎందుకు చెప్పారు అంటే, మేము అన్య విషయాల మీద ఆశతో రాలేదు, కేవలం నీ కోసము నిన్ను పొందాలన్న ఆశతో వచ్చామన్న విషయాన్ని చెప్తున్నారనమాట. వచ్చి మేము వచ్చిన పని నీకు తెలుసు కాబట్టి దాన్ని నువ్వు పరిశీలించి నీ దయ మాకు కటాక్షణాన్ని ఇవ్వమని అడుగుతారనమాట. అప్పటికి భగవంతుడికి ఇంకెక్కడో మూల కొంచెం సందేహం అనమాట. నేను కాక వీళ్ళకి ఇంకేదన్నా సాధనం ఉన్నదా, ఇక నువ్వే సాధనం అన్నారు కదా. కానీ మళ్ళీ ఒకసారి లోతులో ఆయన ఆ ప్రశ్న వేస్తారనమాట. చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, అట్లాంటిది ఏమీ లేదయ్యా బాబు, మాది అని చెప్పుకునే సాధన మాకు ఏమీ లేదు, నీవే సాధనము, నీవే ఉపాయము, నీవే ఫలమని మళ్ళా గోపిక చెప్తారనమాట. ఇక్కడ చక్కటి పాయింట్ మనకు ఆచార్యులు చెప్తారు. భగవంతుడి యొక్క భక్తులకు ఉండాల్సిన భావన మొట్టమొదటి ఏంటి అంటే, భగవంతుని ప్రాప్తికి తమ ఇప్పటిదాకా ఏమి సత్కర్మలు చేయలేదు అని అనుకోవాలట. రెండోది ఏంటంటే, భగవంతుని అనుగ్రహం పొందేందుకు నాకు తగిన యోగ్యత లేదు, యోగ్యత నాకు ఇచ్చారు అదొకటి. తర్వాత నేను భగవంతుని యొక్క ఔన్నత్యం ముందు నేను నికృష్టుడిని అన్న భావన మనలో రావాలట. మూడవది ఏంటి అంటే, నాకున్న సుకృతి ఏంటి అంటే, నా స్వామి భగవంతుడు ఆయనే కళ్యాణ గుణ పరిపూర్ణుడు అని అక్కడ భగవంతుని యొక్క ఔన్నత్యం తెలుసుకోవడం, తన నీచత్వం ప్రకటించుకోవడం, భగవంతుని ఔన్నత్యం తెలుసుకోవడం. తర్వాత అటువంటి ఆ కళ్యాణ గుణ విశేషాలు కదా స్వామితో నాకున్న సంబంధము విడదీయరాంది, ఎటర్నల్ అని చెప్తారు శిల ప్రభుపాద. మనకు భగవంతుడితో సంబంధం ఎటర్నల్, అది పరిపూర్ణ, అది ఎప్పుడు విడదన్నమాట. విడిపించుకుందామన్నా విడదు, తెలియకున్నా సంబంధం అలాగుంటుంది. తర్వాత ఏంటంటే, భగవంతుని ఈ సేవలో నేను చేసే అపచారాలు, కొన్నిసార్లు నేను ఉపచారాలు చేస్తున్నా అన్న భావనలో కూడా చేసే అపచారాల కోసం భగవంతుని క్షమాభిక్ష వేడుకోవాలి. ఆఖరిది ఏంటి అంటే, ఆరోది, నీవే ఉపాయమై మాకు ఫలాన్ని అనుగ్రహించు, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ భావన ఉండాలి. ఈ 6 గుణాలు భక్తుల్లో ఉండాల్సిందనమాట. అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక ఈ అయోగ్యత అనేవి ఏమి ఉండవు, భగవంతుని పొందేందుకు అధికారం వాళ్ళకి ఆటోమేటిక్ గా వస్తుందన్నమాట. ఈ 6 విధములైనటువంటి భావన కలిగిన దానికి చక్కటి ఉదాహరణ విభీషణుడు చెప్తారు. విభీషణుడు అని ఏం చెప్తారట అంటే, శ్రీరాముణ్ణి ఆశ్రయించినప్పుడు రావణో నామ దుర్వృత్త రాక్షో రాక్షసేశ్వర తస్యాహం అనుజో భ్రాత విభీషణ ఇచ్చుత. ఈ రావణాసుడు చెడు నడవడికి ప్రసిద్ధి చెందినవాడు. అతడు రాక్షసుడే కాక మిగతా వాళ్ళందరిలో కూడా ఆ రాక్షసత్వం పెంచేందుకు
నియంత్రణ చేసేవాడు మా అన్న రావణాసురుడు అని చెప్పి, నేను అతను జన్మ తీసుకున్న తల్లి కడుపునే నేను జన్మించాను, నా పేరు విభీషణుడు అని చెప్పి, అటువంటి రావణాసుడు పుట్టిన తల్లికి తను పుట్టడం తన అయోగ్యత అని అతను చెప్పుకుంటాడు. అటువంటి క్రూరుడైన అన్నకు తమ్ముడు కావడం తన అయోగ్యత అని చెప్పుకుంటూ రాముల వారిని ఆయన శరణు వేడుకుంటారట. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారట, విభీషణ్ చెప్పినట్టు గోపికలు ఏం చెప్తున్నారు అంటే, మేము మాకు వేరే జ్ఞానం లేదు, అదిగాక జ్ఞానహీనులైన పశువుల్ని అనుసరించి మేము వాటి మీద ఆధారపడుతూ జీవిస్తున్నాము, మేము అజ్ఞానులము, మాకు ఎటువంటి జ్ఞాన సంపద లేదు అని గోపికలు వాళ్ళ యొక్క అవస్థను స్వామికి విన్నవించుకుంటున్నారనమాట. ఈ నేను అయోగ్యుడిని, నాకు యోగ్యత లేదు అని ముందు నుంచి ఆచారులు, అంటే కృత్రిమంగా కాదు, అది సహజంగా మనసు నుంచి వాళ్ళు వెళ్ళివచ్చిన భావం అనమాట. యామునాచార్యులు ఏమన్నారట అంటే, ముందు నేను చేసిన అపరాధాలని క్షమించు స్వామి అని, ప్రసీద మద్వృత్త మచింత ఇత్వా, నేను ముందు చేసిన పొరపాటును తెలవకు, వాటిని మర్చిపోయిన అనుగ్రహించు అని యామునాచార్యులు అన్నారట. ఈవెన్ రామానుజాచార్యులు శరణాగత గద్యంలో సర్వాన్నశేషిత క్షమస్వ అంటే తన అపరాధాలకు ఆయన క్షమాయాచన చేశారు. నేను చాలా సార్లు మామగారు చదువుతుంటే విన్నా, నాకు దాని అర్థం తెలియదు కానీ చక్కటి 2 శ్లోకాలు. అంటే పొద్దున్నే స్నానం చేసి భగవంతుడి ముందు నిల్చొని 2 చేతులు జోడించి ఆయన ఏమని ప్రార్థించేవాళ్ళంటే, అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రస్వభూ కృతజ్ఞో దుర్మానీ స్మర పరవశో వంచనపరః నృశంసః పాపిష్టః కథమహమితో దుఃఖ జలదే అపరాత్ ఉత్తీర్ణ తవ పరిచరేయం చరణయో. అంటే మన మానసిక పరిస్థితి, మన శారీరక పరిస్థితి చెప్తూ నేను శరణ వేడుతున్నాను అని కోరడం. ఇంకోటి ఏంటంటే, నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తిమాన్ త్వచ్చరణార విందే అకించనో అన్యగతి శరణ్యః త్వత్పాదకూలం శరణం ప్రపత్యే. నాలో ఇన్ని దోషాలున్నా, ఇన్ని పాపాలున్నా, భక్తి జ్ఞానాలు లేకున్నా నేను నిన్నే శరణ వేడుతున్నానా, అటువంటి పూర్తి శరణాగతి మనలో ఉండాలి అని మనకు ఆచార్యులు వాడు చెప్పారు. తర్వాత ఇక్కడ గోపికలు కూడా, మా అపరాధమయ్యా, మాకు జ్ఞానం లేదు, మా గురువు లేరు, మా గురువులల్లా మేము ఎవరినైతే మేపుతామో అటువంటి ఆ పశువులే అని చెప్తున్నారనమాట. ఈ రకమైనటువంటి భావనతోటి వాళ్ళు ఒక భగవంతుడి ముందు వాళ్ళ స్థితిని వాళ్ళు వ్యక్తపరుచుకుంటున్నారు. ఏ రకంగా అయితే ఒక వైద్యుడి దగ్గర వెళ్ళి ఒక రోగి తనకున్న బాధల్ని, తనకున్న కష్టాల్ని ఎటువంటి దాపరికం లేకుండా సహజంగా ఎందుకు వెళ్ళిపుస్తారంటే, తద్వారా రోగి యొక్క లక్షణాలు తెలుసుకున్న వైద్యుడు దానికి తగినటువంటి ఉపాయాన్ని సూచిస్తారు. కాబట్టి ఒక్కొక్కళ్ళకు ఆ రోగాలు బట్టి పథ్యం వేరు, వాళ్ళకి ఇచ్చే మందులు వేరు. అదే రకంగా ఈ మన గురువుల ద్వారా, తర్వాత భగవంతుని ద్వారా వేరు వేరు మార్గాలు సూచించబడతాయి. కాబట్టి ఇక్కడ గోపికలు భగవంతుడికి వాళ్ళ యొక్క అవస్థ చెప్పుకుంటారనమాట. భగవంతుడే ఉపాయం అనుకున్న వాళ్ళు వేరే ఉపాయాలన్నీ వర్తించాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేన ఋషికేశ. ఇది మనం భక్తి రసామృత ద్వారా తెలుసుకున్నాం. అన్ని ఉపాయాలు వదిలేసి ఆయనే ఉపాయం అని. అన్ని ఉపాయాలు ఏంటమ్మా అంటే, కర్మ మార్గము, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, ఇవన్నీ కాకుండా భగవన్ని అనన్య శరణాగతి పొందాలి అని గోపికలు మనకు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారనమాట. అంటే గోపికలకు భగవంతుడే సాధనము, ఆయనే ఉపాయం, ఆయనే ఫలమన్న విషయాన్ని తెలుసు కాబట్టి మాకు ఇంకా ఏమి విడిచిపెట్టాల్సింది లేదు తండ్రి అని చెప్తున్నారు. ఇక పాశ్రంలోకి వెళ్తే ఇదంతా ఉపోద్ఘాతమే. హరే కృష్ణ. కరవైగల్ పెన్షన్లు కారం షేరుందాం అంటే, మేము పశువుల వెంబడి అడవుల్లోకి వెళ్ళి అక్కడ భోజనం చేస్తాము అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారని, మీరు ఏం చేశారు సాధన అని ఇక్కడ భగవంతుడు అడుగుతున్నారు కదా. మాకు సాధన అంటూ ఏం లేదయ్యా, మేము పశువులను కాపుకుంటూ అడవిలోకి వెళ్తాము, వాళ్ళు మాకు గురువులు ఇక్కడ, తర్వాత వాళ్ళతో వెళ్ళి ఈ శరీర పోషణార్థమేమో భోజనాన్ని తింటాము అంతే, దానికంటే మేము చేసే సాధన ఏం లేదు అని చెప్తున్నారు అనమాట. ఒక చక్కటి విషయాన్ని మనకు ఆచార్య చెప్పారు. సమయం ఇది ఈరోజు లేకపోతే నేను దాని గురించి చెప్తాను.
అయితే ఈ మనం భగవంతుడిని పొందే సాధనలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే గురువును ఆశ్రయించడము, శాస్త్ర పరిజ్ఞానాన్ని పొందడము. ఇవన్నీ గురుకుల వాసం ద్వారా ఆయన సేవిస్తూ తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ, ఆ రకంగా గురువుని ఆశ్రయిస్తూ మనం పొందాల్సిన జ్ఞానం భగవంతుడి గురించి. కానీ ఇక్కడ ఏంటి అంటే ముందు అసలు గురువు యొక్క క్వాలిఫికేషన్, ఆయనకుండే అర్హత ఏంటంటే వంశము, విద్య, వృత్తం, ఈ మూడిట్లో కూడా విశుద్ధమైనటువంటి చరిత గల వాళ్ళు గురువులు. వాళ్ళని మనం ఆశ్రయించాలి. కానీ ఇక్కడ ఈ గోపికలు ఆశ్రయించిన గురువులు ఎవరయ్యా అంటే పశువులు. అవి కూడా పశువులు ఏంటంటే జ్ఞానహీనమైనవి. మనకు శిలా ప్రభుపాద వారు అనేక సార్లు చెప్తారు, అది ఏది ఆహార నిద్ర భయం అవుతున్నాం అవి మనము పశువులందరూ చేస్తారు. కానీ మనకు వాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఈ చేతన. అందుకని అది లేదు కాబట్టి చేతన అంటే అక్కడ వాటికి తెలివి ఉంది, శత్రువు వస్తే ఎదుర్కోవాలన్న జ్ఞానం ఉంది. కానీ భగవంతుడి గురించి తాను ఎవరన్న జ్ఞానం తెలుసుకోవాలన్నది పశువుల్లో మనకు కనపడదు. అందుకని అటువంటి పశువులు ఇక్కడ జ్ఞాన హీనులైనటువంటి పశువులు, వాళ్ళను మేము ఆచార్యులుగా సేవిస్తున్నాం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ పశువులు వెంబడే ఉంటారనమాట. మాకు అందుకని ఇంకా ఈ భగవత్ ప్రాప్తికి వేరే సాధన మేము ఏమీ చేయట్లేదు అని చెప్తున్నారన్నమాట. చెప్పుకుంటూ ఇక్కడ భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఆచార్యపరంగా తెలుసుకుంటూ వాళ్ళు చెప్పినటువంటి నియమాన్ని మనము ఆచరించాలి. కానీ ఇక్కడ గోపికలు ఏంటంటే వాళ్ళు ఈ పశువుల్ని సేవ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి నియమాల్ని వాళ్ళు పాటించట్లేదు అనమాట. ఒకళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పశువులు వాటికంటే వాళ్ళకంటే కూడా జ్ఞానంలో తక్కువగా ఉన్నారనమాట. అటువంటి వాళ్ళను మేము ఆచరిస్తున్నాము, మేము పెద్ద అజ్ఞానులము అని చెప్పుకుంటున్నారు అనమాట. మేము ఎంత అజ్ఞానులం అంటే మా అమాయకత్వం చూసి జ్ఞానం లేని ఆవులే మమ్మల్ని దారి చూపిస్తున్నాయి, వాడిని అనుసరించి మేము వెళ్తున్నాము అని చెప్తున్నారు అన్నమాట. చెప్పి ఇది మేము మా జాతి ధర్మంగా మేము ఈ పశువుల్ని కాపాడుకున్నాము, కాచుకుంటున్నాము. అంతేగాక ఆ స్వార్థానికి మేము వాటిని సేవిస్తున్నాం, నిస్వార్థంగా కాదు. ఇక్కడ అవి ఆవుల వల్ల ఉపయోగం ఉన్నంత కాలం వాటిని సేవిస్తున్నాము అని చెప్తున్నారన్నమాట. చెప్పి ఇక్కడ ఈ గోపికలు ఏం చెప్తున్నారంటే మాకు జ్ఞానం లేదు, మాకు సరైన దారి తెలియదు. ఇవి చూపించే వాళ్ళు ఎవరంటే పశువులు. కాబట్టి ఈ అజ్ఞానంలో ఉన్నాము మేము. పోనీ వాళ్ళు ఏదన్నా చక్కటి పుణ్యక్షేత్రాలకు పోతున్నారా ఈ పశువులు అంటే పోయేది అడవికి అని అంటారనమాట. అడవికి అంటే అప్పుడు భగవంతుడు చెప్తాడనమాట, మీరు పశువుల్ని మేస్తూ పశువుని అనుసరిస్తూ అడవులకు వెళ్ళడం మీకు ఉన్న ధర్మం, కులధర్మం అది. తర్వాత ఈ స్వధర్మానుష్ఠానం మీరు చేస్తున్నారు కదా, ఇది కూడా సరైందే కదా అని చెప్తూ ఇక అడవుల్లో ఉండే వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. అడవుల్లో ఉండే వాళ్ళలో చక్కటి ఉదాహరణ ధర్మవ్యాధుడు అనే ఒక వృత్తాంతం చెప్తారు స్వామి ఇక్కడ. అంతేగాక అడవుల్లో ఉన్న జడంవర్తుడు, తర్వాత శబరి, వీళ్ళందరూ గొప్పవాళ్ళు కారా అని చెప్తారనమాట. చెప్పి ఈ అడవిలో ఉండడం ధర్మ విరుద్ధము కాదు. తర్వాత మీరు పశువులెంబడి వాటిని తీసుకెళ్తారు కదా, అది వర్ణాశ్రమ ధర్మంలో మీరు ఆచరిస్తున్నారు కాబట్టి అది కూడా పొరపాటు లేదు. ఇది సాధనమే కదా, మరి సాధనమే లేదంటారేంటి అని మళ్ళా ప్రశ్నిస్తున్నారనమాట. అప్పుడు గోపికలు చెప్తారు, మేము ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించాలని కానీ ఆచార్యులను సేవించాలని కానీ తపస్సు కానీ మేము పోవట్లేదు. అదిగాక ఏంటి అంటే ఈ అజ్ఞానికి కారణం ఏంటంటే మేము తినే భోజనము అని చెప్తున్నారు. ఆ భోజనం ఏంటంటే మేము తిని ఇంకోళ్ళకి పెట్టము. ఉన్బోం అంటే మేము తినడమే మాకు తెలుసు, మా ఆనందమే మాకు తెలుసు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు యోగ్యత ఏమైనా ఉందేమో అని ఎదుగుతున్నారు. వీళ్ళేమో మాకే యోగ్యత లేదని నిరూపించేందుకు రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటున్నారనమాట. మేము చేసే ఈ పని అంటే ఆవుల్ని మేపడము కేవలము ఉదర పోషణార్థం చేసేటువంటి శారీరక చేష్ట అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఆయనేమో వర్ణాశ్రమ ధర్మం పాటిస్తున్నారు కదంటే ఇక్కడ వీళ్ళు మాకు అవన్నీ ఏం తెలీదు, మేమేదో మా పొట్టు పోషించుకుని చేస్తున్నామని చెప్తున్నారు అనమాట.
ఎందుకు అంటే ఎప్పుడైతే భగవంతుడికి మనము ఆ ఆహారాన్ని సమర్పించకపోతే అది ప్రసాదం కాదు, అది పాప పంకిలమైనటువంటి భోజనం అని మనకు భగవద్గీతలో చెప్పారు, యజ్ఞశిష్టాసన సంతలో. కాబట్టి మేము అడవిలో పోయి తింటున్నాం కాబట్టి ఇటువంటి కార్యం చేసే డౌటే లేదు అని చెప్తున్నారు. అది కూడా ఏంటి, ఆ తినేటప్పుడు కూర్చొని తినాలట. ఇప్పుడు ప్రస్తుత కాలంలో బఫేలు చాలా సర్వసాధారణం. కానీ ఆ గోపికలు ఏం చెప్తారంటే కూర్చొని తినాలట, తూర్పు ముఖం వైపు కూర్చొని తినాలట. ఈ నియమాలన్నీ మాకేం తెలియదయ్యా, పశువులతో పాటు పోతాము, నిలబడో కూర్చోనో పడుకోనో తినేసి వస్తుంటాం. అదిగాక అది ఏం తినాలి ఏం తినకూడదన్న జ్ఞానం తెలియని వాళ్ళం. పెంగిలి మంగళం కుడి చెయ్యి ఏమీ తెలియదు, మా కుడి ఎడమ అటువంటి రకాలైన వాళ్ళం. ఆ పదార్థం కంపు కొడుతుందని కానీ, దాని చక్కటి మధురమైన వాసన ఉంది కానీ ఏమీ తెలియదు. జస్ట్ మా ఆకలి తీర్చుకునేందుకు అడవిలో తిరిగి అలసిపోయి అట్లా తింటాం మేము అని. మా కర్మయోగాలు ఈ రకంగా ఉన్నాయి అని వాళ్ళు గోపికలు చెప్తున్నారనమాట. ఇప్పుడు భగవంతుడు అంటాడట, గోవులు వెంబడి పోవడము, అడవుల్లో తిరగడము, అక్కడ భోజించడం దోషమా? నేను కూడా ఆ పని చేశాను కదా అని అంటున్నారు. అప్పుడు గోపికలు అంటారు, మీరు చేసే పని జ్ఞానాధికమైనటువంటి వృత్తితోటి ప్రవృత్తితోటి చేశారు కాబట్టి మీకు ఏ దోషం కాదు. కానీ మనం జ్ఞానహీనులము కాబట్టి మేము చేసే తప్పులు దోషాలు అని ఇక్కడ చెప్పుకుంటున్నారు అనమాట. అప్పుడు భగవంతుడు వాళ్ళ మీద వాత్సల్యంతో ఏం చెప్పారు అంటే, మీరు ఈ జన్మలో మీకు జ్ఞానం లేదు అనుకుంటుండొచ్చు, కానీ మీ పూర్వాంతరాలు చేసినటువంటి ఎన్నో సత్కర్మల వల్ల మీకు ఈ జన్మలో ఇట్లా చేసినంత మటుకు జ్ఞానహీనులన్న విషయాన్ని ఎలా అంగీకరించాలి అని చెప్తున్నారు అని. ఇప్పుడు మళ్ళా ఈ ధర్మవ్యాధుడు అవన్నీ ఉదాహరణ చెప్పారు. కాబట్టి జన్మ బట్టి జ్ఞానాన్ని మనం నిశ్చయించలేము. ఒక్కొక్కసారి జన్మరీత్యా హీనుడైనప్పటికీ అతను జ్ఞానాధికుడు. ఉదాహరణ మనకు విదురుడు గురించి చెప్తారు, జడభరతుడు గురించి చెప్తారనమాట. కాబట్టి ఇక్కడ కృష్ణుడే సాధనం అని నమ్మారు కాబట్టి వాళ్ళు ఆ జ్ఞానం లేదు అని చెప్పుకుంటున్నారు. మాకు జ్ఞానం లేదు, ఆ జ్ఞానం కూడా నువ్వే ఇవ్వాలి, నీవే మమ్మల్ని నేను తెలుసుకునే జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతున్నారు అనమాట. అరివండ్రుమిల్లాదు ఆయక్కులత్తు. ఎందుకు జ్ఞానం ఎందుకు లేదంటే, మేము గోపవంశంలో జన్మించామయ్యా అని చెప్తున్నారు. జన్మించి అరివండ్రులై అంటే ఏ ఒక్క జ్ఞానం లేదు, అరివండ్రు మిల్లై అసలు మాకు అటువంటి జ్ఞానం ఏదీ తెలియదని వాళ్ళ యొక్క అవస్థను, వాళ్ళ జ్ఞానహీనత్వాన్ని నొక్కి నొక్కి చెప్పుకున్నారనమాట. ఈ ఈ ఈ గోకులంలో గోపవంశంలో పుట్టాం కాబట్టి మాకు జ్ఞానం ఉండే అవకాశమే లేదు. ఉన్బోం అరివండ్రం ఇల్లాదా, మేము తినేది ఏం తింటున్నామో ఆహార నియమాలు పాటించడం లేదు కాబట్టి ఆ జ్ఞానం రాకుండా మాకు అవుతుంది అని చెప్తున్నారు. ఎందుకంటే పెద్దలు ఏం చెప్తారట అంటే, ఆహార శుద్ధం సత్వశుద్ధి అంటే మనం తినే ఆహారం బట్టి మన యొక్క మనసు ఏ రకంగా ఉంటుంది అని తెలుస్తుంది అనమాట. ఆహార శుద్ధి లేని వాడికి జ్ఞానం పట్ల ఆకర్షణ ఉన్నా, జ్ఞానాన్ని పొందే యోగ్యత ఉన్న మనసు కలగదనమాట. కాబట్టి వాటర్ అని చెప్పుకుంటూ మనకు ఆచారాలు ఆహారాలు ఏ రకంగా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. తర్వాత ఈ గొల్ల జాతి పుట్టి మనకు ఏమి జ్ఞానం లేని ఈ గొల్ల జాతిలో పుట్టడం వల్ల సహజంగా జన్మసిద్ధంగా ఉండే జ్ఞానమాలో లేదు. ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల ఎందుకు చేస్తుంటే మాకు జ్ఞానం లేకపోవడం వల్ల చేస్తున్నాము, మా జన్మనే జ్ఞాన విరుద్ధం అని చెప్పారు. విభీషణుడు కూడా మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు రామచంద్రుల వారికి చెప్పినప్పుడు తను తన జన్మ మూలంగా రాక్షస రాజు అయినటువంటి రావణాసుని తల్లి పుట్టడం వల్ల తను కూడా ఆ రకంగా పేరు పొందాడని చెప్పుకుంటారనమాట. అక్కడ ఇట్లే గోపికలు కూడా మేము ఈ గోప కులంలో పుట్టినందుకు మాకు జ్ఞానమే లేదు అని చెప్పారు. ఇప్పుడు భగవంతుడు అంటున్నారు, ఏంటి ఏం లేదంటున్నారు, ఏంటి కర్మయోగమా శూన్యం అంటున్నారు, జ్ఞానయోగ్యం లేదంటున్నారు, భక్తి యోగం మీకు తెలిసినప్పటికీ కూడా మీరు ఎటువంటి యోగ్యత లేదు మాకు అది ఆచరించేందుకు అంటారు. మరి మీ దగ్గర ఏమన్నా సుకృతం ఉందా, ఏదన్నా పుణ్యం ఉందా అని అడుగుతారనమాట. అప్పుడు వీళ్ళు చెప్తున్నారు, ఆయ్కులత్తు ఉందన్నై పిరుగు పెరుందనై పుణ్యం యాముడియో జ్ఞానగంధం లేని గోపవంశమున
నీవు జన్మమెత్తినటువంటి పుణ్యము కలవాడు. మా పుణ్యం ఏంటంటే జ్ఞానహీనులైనటువంటి గోప కులంలో పుట్టిన మాకు నీవు మా కులంలో జన్మించడమే గొప్ప పుణ్యమయ్యా అని చెప్పుకుంటున్నారు అనమాట వాడు. ఎందుకు అంటే అంతమందిలో అన్నిట్లో గోపవంశాన్ని భగవంతుడు ఎన్నుకొని అక్కడ ఆ గోపాలుడుగా ఆయన జన్మించాడు. అది వీడు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం అని చెప్తున్నారు అనమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఆ భగవత్ ప్రాప్తి లభించదు. కానీ ఇక్కడ వీళ్ళు భగవంతుని చాలా సులభంగా పొందాడు. అన్నమాచార్యులు వారు చెప్తారు, పరమ పురుషుడు గోపాల బాలుడయ్యాడని. అటువంటి గొప్ప భగవంతుడు కోరి ఆయన ఈ గోప వంశంలో పుట్టడమే వీళ్ళ పుణ్యం అని చెప్తున్నారనమాట. అందరు ప్రపంచంలో సమస్త జీవరాశి లేకుంటే సమస్త ప్రాణులు, సమస్త బ్రహ్మాండాలు భగవంతుని పొందాలని చూస్తే భగవంతుడు స్వయంగా వీళ్ళని ఎన్నుకొని ఆయన గోపకులంలో పుట్టారనమాట. అటువంటి స్వామిని మేము పొందినాం కాబట్టి ఇది మేము చాలా భాగ్యవంతులం. ఈ పుణ్యం అనే భాగ్యం మాకు చాలా ఉంది. అందుకే ఆయన ఏం చెప్తారు, బ్రహ్మం అహోభాగ్యం నందగోప ప్రజల కోసం ఎన్మిత్రం పరమానందం పూర్ణ సనాతనం. ఈ రకంగా భగవంతుని పొందిన వాడు ఎంతో భాగ్యులు అనమాట. ఇదొక్కటే వాళ్ళకనమాట. వీళ్ళు భగవంతుడు అని తెలియకుండా ఆయన సాంగత్యంలో అమితమైన ఆనందాన్ని పొందుతున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి భాగ్యం అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీకు మాకు ఉన్నది రక్త సంబంధం. మా కులంలో పుట్టారు కాబట్టి ఇది ఒక రోజుతో అయిపోతుంది అని చెప్పలేము. ఎప్పుడు కూడా మన మధ్య ఉండే బంధం శాశ్వతమైంది అని ఆయన చెప్తున్నారు అనమాట. చెప్పి అప్పుడు మళ్ళీ భగవంతుడు అడుగుతాడు అనమాట. జ్ఞానం లేదంటున్నారు, పుణ్యం ఇప్పుడు మీకు పుణ్యం ఉందంటున్నారు, కానీ పుణ్యం అంటే ఈ భగవత్ ప్రాప్తి పొందాల్సిన పుణ్యానికి కారణం జ్ఞానం కదా, మరి మీరు చెప్పే మాటల్లో పొంతన లేదు, జ్ఞానం లేదంటారు, పుణ్యం ఉందంటున్నారు అని. ఇప్పుడు గోపికలు చెప్తున్నారట, మేమేమి కాంట్రాడిక్టింగ్ గా మాట్లాడలేదు, అంటే భిన్నమైన భావాలతో మాట్లాడలేదు. మేము మా బుద్ధిని ఉపయోగించి ఈ కర్మ జ్ఞాన భక్తాదులు మాకు ఏమి లేవు, కానీ నీవు స్వయంగా మాతో ఉన్నందువల్ల మేము ఈ పుణ్యధనులు అయ్యాము అని చెప్తున్నారనమాట. చెప్పి కాబట్టి ఆ వాస్తా ఇచ్చుకుంటూ మీ యొక్క కరుణను మా మీద ప్రసాదించండి అని కోరుకుంటున్నారు. కొడవండు మిల్లాద గోవింద, ఏ కొరతయో లేని గోవింద. ఈ కొరత లేనిది ఏంటంటే మా పుణ్యం, అపారమైన పుణ్యం. నువ్వు మాలో ఒకటిగా జన్మించావు నువ్వు అని చెప్పుకుంటూ, అది మా యొక్క అదృష్టం. భగవంతుడు సాక్షాత్ ఆ భగవంతుడు వీళ్ళతో ఉండడము, కలిసి తినడము, కలిసి ఆడుకోవడము, ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకునేటువంటి గొప్ప పుణ్యం అనమాట. అది పుణ్యం కూడా ఏంటి, చైతన్యరహితమైంది కాదు. ఇక్కడ పుణ్యము చైతన్యవంతమైంది అని చెప్తున్నారు. చెప్పేసి మేమే జ్ఞానం లేని వాళ్ళం, నీవా ఏది కొరత లేనివాడు. అంటే నువ్వు మాలో ఉన్న లోపాన్ని మాపి నీ కరుణను మాకు ఇవ్వు. ఎందుకంటే నీకు కొరత లేదు, ఏదైనా కూడా నువ్వు మాకు ఇవ్వగలవు, అంత పూర్ణుడవు నువ్వు. మేము జ్ఞానహీనులం కాబట్టి నీవు మా పట్ల కటాక్షాన్ని ప్రసరింప చెయ్యి అని గోపికలు అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఇంకేం చెప్తున్నారంటే, నువ్వా నిత్య సూర్యుల మధ్య ఉండేవాడు, మేమా ఇక్కడ జ్ఞానశూన్యులం, నువ్వు మాతో పాటు ఇక్కడ అందరిని వదిలిపెట్టి మాతో ఉన్నావు. తర్వాత భగవంతుడు పరతత్వం కలవాడు, వీళ్ళు పరాధీనులు. అటువంటి వాళ్లను ఆయన ఇక్కడ ఏం చెప్తున్నా అంటే గొప్పతనాన్ని చెప్పుకుంటూ గోవిందా అని సంబోధిస్తారనమాట. నువ్వు గోపాలులాగొచ్చి పాలు పితుకుతూ, తర్వాత ఈ దూడలకు తాడు కట్టడము, వాటి ఆహారాన్ని చూడడము, తర్వాత ఆయన గోవుల్ని తీసుకుని వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ దూడి అంతా ఆయన చక్కటిగా కుంతలాల మీద పడి దూడితో కవర్ అయినటువంటి కేశాలు కడిగినవాడు, తర్వాత ఆ పాదాలకున్న మువ్వలు చప్పుడు చేస్తున్నవాడు. అటువంటి వాడు నువ్వు మా గోపాలుడివి. మళ్ళీ ఏం చేశావు, అర్జునుడికి రథసారథి భగవద్గీతను కూడా ఉపదేశించావు. కాబట్టి ఆయన్ని ఏ రకంగా అనుగ్రహించావు, అజ్ఞానులైన మమ్మల్ని కూడా అనుగ్రహించవు, ఇది తప్పదు నీకు అని ఇక్కడ వాడు ప్రేమతో ఆయన్ని ఫోర్స్ చేస్తున్నారు అనమాట. అప్పుడు కృష్ణుడు ఏమన్నారంటే, గోపికల్లారా
నేను ఎవరి అపేక్ష లేని స్వతంత్రుడిని మీరు చెప్తున్నారే, అట్లయితే నేను పూర్ణుడైతే మాత్రము మీకు ఆ ఇక్కడ ఏమన్నారంటే, నేను పూర్ణుడైతే మాత్రం స్వతంత్రుడిని మీకు ఒసంగను అని చెప్పొచ్చు కదా, నేను మీకు ఇవ్వను అనొచ్చు కదా, ఎందుకంటే నాకు ఆ ఫ్రీడమ్ ఉంది అని. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే గోపికలు, ఉన్నవారు లేని వారికి ఇవ్వడం సహజం కదా తండ్రి, మాకు ఏమీ లేదు, నువ్వు పూర్ణుడవు, అందుకే నువ్వు మాకు పరను అనుగ్రహించు అని చెప్తున్నారు. ఉందన్నోడు అరవేలు నమ్మకం గొట్ట వழியாது, మీతో మాకు బంధము మనం ఇచ్చిన పోగొట్టుకుందామన్నా పోనది కాదు. మళ్ళీ పోయిన మాటనే మళ్ళా నొక్కి చెప్తున్నారు. ఈనాటి బంధం ఏనాటిదో ఇవి ఎప్పటికీ కూడా మనం దాన్ని ఖండించుకోలేము, ఇది మనకు సంబంధం మనలో మనకు అని చెప్పుతూ, తర్వాత ఈ ఆత్మ పరమాత్మల సంబంధం జ్ఞానం చెప్పిన ఎలాగైనా ఉంది. కానీ ఈ గోకులంలో పుట్టినందుకు మనం మనకు ఆత్మ బంధువులం కాబట్టి నువ్వు మమ్మల్ని ఆదరించి తర్వాత మాకు పరైన ఇవ్వమని. ఎందుకట అంటే భగవంతుడు ఇక్కడ ఈ గోవింద అన్న పేరు గురించి ఎందుకు అంత విశేషంగా చెప్తున్నారంటే, వీళ్ళని కాపాడాలి, ఈ రేపల్లె ప్రజల్ని జీవుల్ని కాపాడాలన్న బాధ్యత తీసుకొని స్వామి తన చిటికన వేణి మీద గోవర్ధనగిరిని ఉద్ధరించి తర్వాత అందరికి చెప్తారనమాట, భయపడద్దు, మీరు రాండి, నా ఆశ్రయంలోకి రాండి అని వాళ్ళకు ఆశ్వాసం ఇస్తారనమాట. ఆ భగవంతుని యొక్క గొప్పతనంలోని శిశుపాలుని ఏం చేశారు, బంధువైనప్పటికీ భగవంతుడు శిక్షించాడు అనమాట. అదే స్వామి ఎప్పుడైతే ఆ భగవంతుడు ఆ గోవిందుడు అని తెలుసుకున్నాడో అర్జునుడిని, ఆయన తన శిరస్సు మీద పెట్టుకున్నారు అనమాట. ఈ రకంగా ఆ సంబంధాన్ని ఏ రకంగా చూడాలనేది భగవంతుడు చాలా బాగా తెలుసు. కాబట్టి మేము గోపికలు, నువ్వు గోవిందుడివి, ఈ సంబంధం వల్లనే నువ్వు మమ్మల్ని రక్షించాలి అని చెప్తున్నారనమాట. భగవంతుడికి ఈ గోవులన్నా, గోప సంఘమన్నా, గోవర్ధనం అన్నా ఎంతో ఎంతో ప్రియమైనవి. కాబట్టి నువ్వు రక్షకుడివి, మేము రక్షింపవలసిన వాళ్ళు. కాబట్టే ఏం చేశారు, ఆవులు, ఆ తర్వాత గోపులు, వీళ్ళంతా తర్వాత గోపాలు భగవంతుడికి గోవిందాభిషేకం చేసి వాళ్లకు భగవంతుడి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమను, విశ్వాసాన్ని ప్రకటించుకుంటారనమాట. నీతో ఉన్నప్పుడు మేము జీవించినట్టు, లేకపోతే మేము మా జీవోత్సవాలము అని చెప్తున్నారనమాట. చెప్పి మా స్థితి, మా గతి, మా చైతన్యం అంతా నీతోనే ఉంది స్వామి అని చెప్తారనమాట. చెప్పి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన గోవిందుడు అని చెప్తూ వీళ్ళు శ్లాఘించడం మొదలు పెడతారో, భగవంతుడు అంటాడు, ఇప్పుడా మీకు గోవిందుడు అని పేరు గుర్తుకొచ్చింది, మీకు ముందు ముందు మర్చిపోయినా మరి మీకు నాకున్న సంబంధాన్ని, మీరు ఏమేమో పేర్లతో పిలిచారే మీరు నన్ను, ఇప్పుడు మీకు మన సంబంధం జ్ఞాపకం వచ్చిందా అని. ఎందుకంటే మనం ముందు ముందు పాఠశాలలో చదివాము, ఆయన్ని నారాయణ, క్షీరాక్షేణ, దేవాది దేవ అనేక రకాల పదాలతోటి భగవంతుని కీర్తించారు, గోపమ్మలతో కూడా సంభాషించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ గోవర్ధనగిరి ఎత్తినటువంటి ఆ గోవిందుడి నామాన్ని తీసుకున్నారు అని అన్నమాట. ఇప్పటికా మీకు ఆ జ్ఞానం వచ్చింది అని భగవంతుడు కొంచెం చిరుకోపం ప్రదర్శిస్తాడట. అప్పుడు గోపికలు ఏమన్నారంటే, అర్యాద పిల్లెగలో అన్వినాల్, అయ్యా మేము అజ్ఞానులమైన పిల్లలము, ప్రేమతో అన్నాం, మేము మా జ్ఞానంతో మేము పిలవలేదు అనే విషయాన్ని చెప్పి మా తప్పులు క్షమించు. ముందే చెప్తున్నారు, మా జ్ఞానం తెలియదు, మా అజ్ఞానంతో మేము ఏదైనా చేస్తాం. పిల్లలు చేసినటువంటి అజ్ఞానం చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు తీవ్రంగా పరిగణించారు. ఒకసారి తల్లి పక్కన పడుకున్న బాలుడు తంతాడు, తన్నంగా తల్లి దాన్ని అపరాధంగా భావించదు. ఈ రకంగా ఏంటంటే మేము చేసిన అజ్ఞానం తప్పును నువ్వు క్షమించు తండ్రి, మాకు నువ్వే ఆధారం, అట్లాంటి వాడు నీకు మా మీద మా చర్యల పట్ల తప్పులు బట్టి కోపం తెచ్చుకోవడం భావ్యమా అని ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉన్నై చిరుపేరు అరంగతం శీరియరులాది, నిన్ను చిన్న పేరు పెట్టి పిలిచామని కోపగించి మా మీద చూపకుండా. చిన్న పేరు అంటే ఇక్కడ క్షీరాభిషేణ అవని చిన్న పేర్లు అంటే అక్షరాల బట్టి కాదు, ఇక్కడ భగవంతుని యొక్క సౌలభ్యం, భగవంతుని యొక్క ప్రేమ ఆ పదాల కంటే గోవిందా అని పిలుచుకోవడంలో ఎక్కువగా ఉంటుందని ఆచార్య చెప్తున్నారు అనమాట. అందుకనే నారాయణ మొదలైన పేర్లతో పిలిస్తే ఆయన కొంచెం ఆగ్రహం వచ్చిందట.
ఆ ప్రేమ కనపడకుండా ఇక్కడ ఏంటంటే గౌరవం కనిపించదట. భగవంతుని ఇక్కడ చక్కటి ఉదాహరణ చెప్పారు ఆచార్యులు. ప్రాణనాథ అని పిలవకుండా లోకనాథ అని పిలిచారు అని. అంటే ఆ ప్రేమ యొక్క పరిణామం తగ్గిపోయింది ఇక్కడ. భగవంతుడి పట్ల రెవరెన్స్ అంటారు కదా, అది ఎక్కువ పెరుగుతుంది అనమాట మిగతా పేర్లతో. అందుకని ఆయనకు కొంచెం కోపం వచ్చిందట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు కూడా అర్థమైంది, అరే అజ్ఞానంతో మేము అనేక మార్లు అట్లా పిలిచాము. ముందు నారాయణ అన్నాం, తర్వాత పద్మనాభ అన్నాం, తర్వాత గోపికను నీకు చెవుడా ఇదా అని చెప్పుకుంటూ భగవంతుని గుర్తు చేసాం, ఇవన్నీ క్షమించు, మేము చేసిన అపరాధాన్ని క్షమించమని అడుగుతారనమాట. ఎప్పుడైతే భగవంతుణ్ణి వాళ్ళు ఈ రకంగా క్షమాభిక్ష అడుగుతారో, మనకు అర్జునుడు భగవంతుని యొక్క విశ్వరూపం చూసినాక ఆయన అడిగిన గుర్తుకొస్తుంది అనమాట. సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ ఏ యాదవ హే సకేతి అజానత మహిమానాం తమేదం మయా ప్రమాదాత్ ప్రణయేన బాపి. ఇక్కడ అర్జున్ అంటాడు అనమాట, అరే నేను నీతో నీ యొక్క గొప్పతనం తెలియక నీతో సాధారణంగా మెలిగాను, ప్రేమతోటి, ఒక్కోసారి చికాకు తోటి, ఒక్కోసారి చెలోక్తులతోటి భోజనం చేసేటప్పుడు, పడుకునేటప్పుడు ఎన్నో అపరాధాలు చేశాను. ఓ కృష్ణ, హే యాదవ, హే సఖాన్ని పిలిచా, నేను నన్ను క్షమించు తండ్రి అని అంటాడనమాట. అంటే ఈ రకంగా ఎప్పుడైతే భగవంతుని యొక్క పరతత్వం తెలుస్తుందో, ఆయన ఎంత సులభుడో మనకు తెలుసుకున్నప్పుడు అపరాధాలు యాచన చేస్తారు. ఇక్కడ గోపికలు కూడా ఆ రకంగా అని ఆఖరి ఏమన్నారంటే, ఇదేవాని తారాయ్ పరై, నువ్వు అటువంటి కరుణామయుడివి, నువ్వు తలుచుకుంటే ఎవరయ్యా ఆపేది నిన్ను, దయచేసి మాకు మా కోరిక అయినటువంటి పరన్ మాకు ప్రసంగము అని అడుగుతారనమాట. అడిగేసి నీ గొప్పతనాన్ని మేము అజ్ఞానంతో మేము దాన్ని కించపరచలేము, నువ్వు అన్ని తెలిసిన వాడివి కాబట్టి మా తప్పుని మన్నించి మమ్మల్ని రక్షించు అని అడుగుతున్నారనమాట. Ashok, I forgot that. Ashok, I forgot. Gaurav Ashok Ramchandra.